Once again, good evening, everyone. Thanks for coming. Phoenix, it's a wonderful movie. You have to support for that. Thank you so much for coming here. Please support our movie, debut for Vijay Sethupath's son, Surya, and my husband, Analarasu sir. So please support us. Thank you so much. All the press and media, Mitrulandariki, Namaskaram. It's a great pleasure to be here and Analarasu garu. మీకు అందరికీ తెలిసి ఆయన టాలెంట్ గురించి, ఆయన ఫిల్మ్ గురించి, ఆయన అచీవ్మెంట్స్ ఆల్ ఇండియా లెవెల్లో ఒక పాన్ ఇండియన్ యాక్షన్ కొరియోగ్రాఫర్ అండ్ మాస్టర్. అంత పెద్ద రెస్పెక్ట్ రైట్ ఫ్రమ్ షారుఖ్ ఖాన్ గారి స్టార్ట్ చేసి ఇక్కడ ఉన్న అన్ని పెద్ద పెద్ద హీరోస్లో ఆయన చేసి అండ్ నేషనలీ ఒక పెద్ద యాక్షన్ మాస్టర్గా ఉన్నప్పుడు ఆయనకి డైరెక్ట్ చేయాలని ఒక పెద్ద ఆశ. అండ్ ఆయన భార్య రాజలక్ష్మి గారి ప్రొడక్షన్ చేసి ఫీనిక్స్ ఫిలిం పెద్ద బడ్జెట్లో ఆయన చేశారు. నేను ఫిలిం చూసినప్పుడే నేను సర్ప్రైజ్ అయ్యాను. ఇంత పెద్ద బడ్జెట్లో ఒక డెబ్యూ హీరోలో స్టార్ట్ చేయడం చాలా చాలా కష్టం. ఆయన ప్రొడ్యూసర్గా, ఆయన డైరెక్టర్గా ఈ ఫిలింలో అంత పెద్ద స్కోప్లో చేశారు. అండ్ సూర్య సేతుపతి ఈ ఫిలిం కోసం 2 years ఎఫర్ట్, 2 years ఆయన ప్రిపరేషన్, ఆయన యాక్షన్ కొరియోగ్రఫీ కోసం అంత ప్రిపరేషన్ అండ్ బాడీ అంత తయారు చేయడం ఆయనకి సూర్యకి. అండ్ ఈ మేడ్ రెడీ అండ్ ఇన్ 2 years ఈ గాట్ రెడీ యాజ్ ఎ హీరో. అంత యాక్షన్ కొరియోగ్రఫీ రెడీ అయ్యి ఫస్ట్ ఫిల్మ్లో ఒక హీరోగా, యాక్షన్ హీరోగా రావడం చాలా చాలా కష్టం. ఈజీగా మనం ఒక రొమాంటిక్ హీరో చేయొచ్చు, బట్ ఆయన చేసిన ఒక స్క్రిప్ట్ చూసారంటే యాక్షన్ స్క్రిప్ట్ ఫుల్గా ఈ ఫిల్మ్లో చూసారంటే మీరు ఒక యాక్షన్ మాత్రమే చూసారు. 5 యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటుంది అండ్ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ ఇస్ అన్బిలీవబుల్. ఒక పెద్ద హీరో అలాగా ఈ యాక్షన్ సీక్వెన్స్ ని సూర్య గారు చాలా బాగా చేశారు. ఈ క్యారీడ్ ఆన్ హిస్ షోల్డర్స్ సచ్ వండర్ఫుల్లీ ది యాక్షన్ సీక్వెన్సెస్. ఆల్ క్రెడిట్ టు అనలరసు గారు మాస్టర్. ఈస్ మేడ్ అ వెరీ ఎమోషనల్ స్టోరీ, వెరీ ఎమోషనల్ అండ్ వెరీ వెరీ యాక్షన్ ప్యాక్డ్ ఎంగేజింగ్ స్టోరీ. తమిళ్ వచ్చిన తర్వాత చాలా అందరికీ ఆశ్చర్యం జరిగింది, ఎందుకంటే ఇంత యాక్షన్ సీక్వెన్స్ ఇలా చేయవచ్చా అని. అండ్ ఈస్ మేడ్ ఇట్ వెరీ వెరీ నైస్ మేనర్ దిస్ ఫిలిం. ఇప్పుడు తెలుగులో సేమ్ టైటిల్ ఫీనిక్స్ లో వస్తుంది అండ్ డెఫినెట్ గా దిస్ ఫీనిక్స్ విల్ బి అపీలింగ్ టు తెలుగు ఆడియన్స్. వీఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. సడన్ గా మాస్టర్ గారు చెప్పారు, సార్ తెలుగులో తీసుకుని రావాలి సార్ ఈ ఫిలిం అని చెప్పినప్పుడు వెంటనే నా ఫ్రెండ్ భాష గారు చెప్పాను. నేను భాష గారు స్టార్ట్ చేసి అండ్ స్క్రీన్ ప్లే అన్ని డైలాగ్స్ లిరిక్స్ అన్ని చేసి ఈ రోజు ఇప్పుడు పిక్చర్ రెడీ అయిపోయింది. అండ్ తొందరగా ఈ ఫిలిం వస్తుంది మనకి. నెక్స్ట్ మంత్ లోపల ఈ ఫిలిం తీసుకుని రావాలని ప్లాన్ ఉంది. దిస్ ఇస్ జస్ట్ అన్ ఇంట్రొడక్షన్ ఈవెంట్. మీకు ఒక ఇంట్రొడక్షన్ చేయాలా ఈ ఫిలిం ఏమిటని అండ్ ఏ జానర్లో వస్తుంది అండ్ హీరో ఇంట్రొడక్షన్ ప్లస్ డైరెక్ట్ ఇంట్రొడక్షన్. ఆయన యాక్షన్ మాస్టర్గా అందరికీ తెలిసి ఆయన ఇప్పుడు మొదటిసారిగా ఒక డైరెక్టర్గా అందరికీ పరిచయం చేయాలని ఈ ఇంట్రొడక్షన్ ఈవెంట్ చేశాము. అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు మీడియా అండ్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్. అండ్ దిస్ ఫిలిం విల్ బి డెఫినెట్లీ ఎంటర్టైనింగ్, ఎంగేజింగ్ అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఒక మంచి ఎమోషనల్ ఫిలిం మీరు చూడబోతున్నారు. అండ్ వీ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ ఐ రిక్వెస్ట్ అదర్స్ టు స్పీక్. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ మీడియా, పేపర్ మీడియా అందరికీ, యూట్యూబ్ సోదరులకి అందరికీ కూడా నమస్కారం. ముందుగా ఫీనిక్స్ అంటే ఏంటి? ఫీనిక్స్ అంటే మన పురాణాల ప్రకారం మరణానంతరం కూడా మళ్ళీ పునర్జీవనాన్ని పొందే ఒక పక్షి, ఒక కాల్ అని మన పురాణాల్లో ఉంది. అది సూర్యునికి సమీపంగా వెళ్ళి పూర్తిగా భస్మమైనప్పుడు కూడా మళ్ళీ ఆ భస్మంలో నుండి ఊపిరిని పోసుకొని మళ్ళీ బ్రతుకుతుంది. అదే ఫీనిక్స్ అంటే. సరే, మన సినిమాకి దీనికి సంబంధం ఏంటంటే అదే మన ఈ సినిమాలో హీరో క్యారెక్టర్. చావు దగ్గరికి వెళ్ళి చచ్చిపోయారా అనుకున్న తర్వాత కూడా లేచి కూర్చుంటాడు. అంత పవర్ఫుల్ నేమ్ ఇది. చాలా పవర్ఫుల్ నేమ్ ప్లస్ చాలా కలిసి వచ్చే నేమ్ అంటారు దీన్ని. మన తెలుగు సాంప్రదాయాల్లో కూడా ఈశాన్యంలో ఫీనిక్స్ ఫోటో పెట్టుకుంటే చాలా కలిసి వస్తుంది అంటారు. చాలా మంచి టైటిల్ తీసుకున్నారు సార్ మీరు. చాలా మోడర్న్ టైటిల్ ఇది, చాలా అప్డేటెడ్ టైటిల్. తర్వాత మన డైరెక్టర్ అనిల్ అర్సు గారు, మీ అందరికీ యాక్షన్ డైరెక్టర్గా తెలుసు. దీంట్లో మనకు డైరెక్టర్గా పరిచయం అవుతారు, అయ్యారు కూడా. ఇప్పుడు జనరల్గా ఒక మాటల రచయిత దర్శకుడు అయితే ప్రతి సీన్లో మాటలు ముత్యాల్లో రాలుతుంటాయి. అది మనం నువ్వే సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దగ్గర చూసాం. తర్వాత ఒక నృత్య దర్శకుడు దర్శకత్వం వహిస్తే ప్రతి సీన్లో నటరాజు నాట్యం చేస్తుంటాడు. అది మన ప్రభుదేవ మాస్టర్ దగ్గర, మన లారెన్స్ మాస్టర్ దగ్గర చూసాం. ఆ తర్వాత ఒక ఫైట్ మాస్టర్ డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుంది? ప్రతి సీన్లో వీరభద్రుడు
తాండవం చేసినట్టు ఉంటుంది. అలా చేశారు. యాక్షన్ సీక్వెన్స్లు కానీ ప్రతి సీన్ని అంత అద్భుతంగా తీర్చిదిద్దారు మన దర్శకుడు గారు. చాలా అద్భుతంగా ఉంది. ఆయనకి మనం నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన పెద్ద పెద్ద హీరోలకి ఇక్కడ యాక్షన్ డైరెక్టర్గా చేశారు, ఇప్పుడు దీనికి డైరెక్టర్గా చేశారు. చాలా అద్భుతంగా తీశారు సినిమాని. నేను ఇక్కడ ఉన్నానంటే ఈరోజు నన్ను పిలిపించింది మా ధనంజయ్ గారు. ఆయనకి చాలా 2-3 సినిమాలు చేశాను. సార్ నాకు ఫోన్ చేసి ఇలాగా ఫీనిక్స్ అన్నారు. చూశాను సినిమా చూశాక చాలా అద్భుతంగా ఉంది సార్ సినిమా, ఇది తెలుగులో చాలా బాగుంటుంది అన్నారు. చాలా అద్భుతమైన సినిమా ఇది. తర్వాత హీరో సూర్య గారు. నేను విజయ్ సేతుపతి గారు పెద్ద ఫ్యాన్ని. ఆయన సినిమాలు మ్యాక్సిమం చూశాను. ఇది నా అభిప్రాయం మాత్రమే. అరే ఒక కోణం మిస్ అయింది విజయ్ సేతుపతి గారి దగ్గర అనుకున్నాను. ఎందుకంటే ఎక్కువ యాక్షన్ చేయడం, అతను చాలా ఎక్కువ డ్రామాస్ దీంట్లో ఎక్కువ చేస్తారు. అరే ఒక కోణం మిస్ అయిందా అనుకున్నాను. ఆ కోణాన్ని నేను పూర్తి చేశారు. అద్భుతమైన ఫైట్స్. చాలా పెద్ద హీరో అవుతారు ఇతను, ఖచ్చితంగా అవుతారు. నేను చెప్పడం కాదు, భవిష్యత్తులో మీరే అంటారు. చాలా అద్భుతమైన సినిమా ఇది. నాకైతే చాలా బాగా నచ్చింది, మీ అందరికి కూడా నచ్చుతుంది. డబ్బింగ్ కార్యక్రమాలు, మాటలు పాటలు రాశాను దీనికి. డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి అయిపోయినాయి, త్వరలో మీ ముందుకు వస్తుంది. ఇంకా ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఉన్నారు, అజయ్ ఘోష్ గారు ఉన్నారు. అందరిది డిఫరెంట్ క్యారెక్టర్స్. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరిని ఎక్కడ దాకా ఏ క్యారెక్టర్ని అలా ఈక్వలైజ్ చేసి పెట్టారు డైరెక్టర్ గారు. ఆయనకి బాగా యాక్షన్ సినిమాలు చేసి డైరెక్షన్ మీద బాగా గ్రిప్ వచ్చేసింది సార్ మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్కి థ్యాంక్ యూ వెరీ మచ్. ధనంజయ్ గారు నాకు ఇక్కడ తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సూర్య గారు ఇంకా చాలా సినిమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి, పెద్దవాళ్ళందరికీ నా ధన్యవాదాలు. యాక్చువల్గా ఫీనిక్స్ ఇస్ మై ఫస్ట్ తమిళ్ డెబ్యూ ఫిలిం. సో ఇక్కడ రిలీజ్ అవబోతుంది. అండ్ ఇది డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సార్కి థ్యాంక్ యూ సో మచ్. భాషా సార్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ అన్లస్ మాస్టర్ అండ్ అవర్ ప్రొడ్యూసర్ రాజలక్ష్మి మ్యామ్కి చాలా థ్యాంక్ యూ సో మచ్ నాకు అవకాశం ఇచ్చినందుకు. అండ్ మై co-star, he's one of the wonderful co-star which I've ever got, so I'm grateful for that. అండ్ షూట్ ఎక్స్పీరియన్స్ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి నేర్చుకున్నాను నేను. అండ్ అవర్ కెమెరామ్యాన్ సార్ వేల్ రాజ్ గారు నాకు చాలా నేర్పించారు. ఆయన లైక్ ఒక్కొక్క యాంగిల్స్, ఒక్కొక్క వేరియేషన్స్ ఆఫ్ ఎమోషన్స్ నుంచి డైరెక్టర్ సార్ కూడా చాలా నేర్చుకున్నాను నేను. అండ్ మన శామ్సియస్ గారు చాలా బాగా మ్యూజిక్ ఇచ్చారు. అండ్ ఐ హోప్ అందరూ వెళ్ళి చూడండి మూవీ, మీకు అందరికీ నచ్చుతుంది. ఇది ఒక ఎమోషనల్లీ గ్రిప్పింగ్ ఫిలిం. సో మీరు అందరూ వెళ్ళి చూసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ నమస్కారం. ఐ ట్రై టు స్పీక్ ఇన్ తెలుగు. ఏమంట్లో మిస్టేక్ ఉంటే సారీ ఫస్ట్. అండ్ థ్యాంక్స్ ఫర్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. నాకు పెద్ద ఒక ప్లాట్ఫామ్ డైరెక్టర్గా నేను ఇంట్రొడక్షన్ అవ్వాలంటే ఐఎమ్ టైడ్. And I would like to thank my wife. She supports me a lot. If she is not there in the picture లేదు ఇప్పుడు, ఎందుకంటే లైక్ నేను చాలా పిక్చర్ చేస్తున్నాను ఇప్పుడు, వారితో కూడా జరుగుతుంది. ఈ బిజీ షెడ్యూల్లో నేను డైరెక్టర్ అవ్వాలని ఒక ప్లాన్ వచ్చినప్పుడు ఆయన దగ్గర చెప్పాను. షీ యాక్సెప్టెడ్ అండ్ దట్స్ ఓన్లీ రీజన్ వీ బికేమ్ ప్రొడ్యూసర్స్. టు మిగతా వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా ఒక పిక్చర్ చేయాలి అని ఒక ఐడియా వచ్చింది. సో అలానే ఈ పిక్చర్ స్టార్ట్ అయింది. సో థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు. అండ్ సూర్య అండ్ నాకు ఇది ఫస్ట్ ఫిల్మ్, కానీ చాలా పిక్చర్ చేశాను యాక్షన్ డైరెక్టర్గా. పెద్ద యాక్టర్స్కి పెద్ద ఫిల్మ్స్ చేశాను. కానీ ఇఫ్ ఐఎమ్ ట్రైయింగ్ సంథింగ్, ఇఫ్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్, అది కొంచెం న్యూగా ఉండాలని ఒక ట్రై ఇది. సో అందుకోసమే సూర్యని ఐ విల్ చూస్ సూర్య. ఎందుకంటే ఈ పిక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఆ ఏజ్ గ్రూప్ అలా ఉంటుంది. సో దానికోసం అట్వండి ఆల్మోస్ట్ 1.5 to 2 years ఓన్లీ బిఫోర్ షూట్ ఆయనకి ఫుల్ ట్రైనింగ్ ఇచ్చాను. పిక్చర్లో ఏం వస్తుందో ఏం రాకపోతే వాట్ ఐమ్ గోయింగ్ టు షూట్, ఆల్ ద యాక్షన్స్ వీ ట్రైన్డ్ బిఫోర్ ద ఫిల్మ్ ఓన్లీ. సో అలానే రెడీ అయింది. అండ్ ఆయన కూడా చాలా హీ డిడ్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. అండ్ సూర్య హీ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్. అండ్ లాట్ ఆఫ్ ఈవెన్
Varsha, yeah, thank you. Varsha also there, and a lot of actors. Varalakshmi ma'am is there, Sambat sir is there, and Ajay Ghosh, and Harish Uttaman. Andru, as action director ga andarku nallu telusu, kani direct chesinappudu they give beautiful support, and everyone played their role, very nicely, and I'll thankful to everyone. And DOP Velraj garu, I should say, he's like my brother because ఈ పిక్చర్ ఇంత విజువల్ వస్తుందంటే ఆయన విజువల్ చాలా ఇంపార్టెంట్ ఈ పిక్చర్లో. సో ఈ గివ్ ఏ వండర్ఫుల్ సపోర్ట్. అండ్ ఎడిటర్ ప్రవీణ్ కేఎల్ అండ్ రూబన్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ శామ్సియస్. సో అందరి సపోర్ట్లో ఈ పిక్చర్ ఇలా వచ్చింది. అండ్ యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద ఫిలిం, ఐ బిలీవ్, ఐ ట్రస్ట్. అండ్ ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్స్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆల్ ద ప్రెస్ అండ్ మీడియా. సో ఈ పిక్చర్ ఇక్కడ నుంచి యూ హ్యావ్ టు సపోర్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది నాట్ ఓన్లీ యాక్షన్ ఫిలిం, యాక్షన్ ఉంది ఎక్కువగా ఉంది, బట్ ఇట్ హ్యాస్ అ వెరీ గుడ్ స్ట్రాంగ్ ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్. ఇట్స్ అ వాల్యూ ఫర్ ద యాక్షన్. యాజ్ మై రైటర్ సెడ్, ఫీనిక్స్ వర్డ్ డెఫినెట్గా ఈ క్యారెక్టర్ షూట్ అవుతుంది. సో అందుకే ఫీనిక్స్ అని వి కెప్ట్ టైటిల్. అండ్ థ్యాంక్ యూ భాషా ఫర్ యూర్ వండర్ఫుల్ సపోర్ట్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మిస్టర్ ధనంజయన్ సార్. అండ్ ఇక్కడ ఇప్పుడు మనందరూ ఉన్నారంటే ఈజ్ ఓన్లీ పర్సన్ బ్రింగింగ్ అస్ హియర్. మనకి ఐడియా వచ్చింది రిలీజ్ చేయాలని, కానీ ఎలా వెళ్ళాలి, ఎక్కడ అప్రోచ్ చేయాలి ఒక డౌట్ నాకు ఉంటున్నప్పుడు ఒకే ఒక ఫోన్ చేశాను సార్కి. ఆయన ఫుల్ సపోర్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ప్రెసెంట్ మీడియా. ప్లీజ్ గివ్ అస్ అ బిగ్ సపోర్ట్. And thank you so much. Thank you, Anil garu. We have one question from Telugu audience. So you have worked with Mahesh Babu sir and NTR sir and Prabhas sir and ippudu Allu Arjun garu. So who is your favorite and easy to work with? It's always a tough question. See, I like everyone because everyone have a different quality, their own quality. Like I enjoy work with everyone. Andaru దగ్గర పని చేసుకుని We don't want safe answer. everyone is, in that case I like Again and again ఎవరితో వర్క్ చేయాలి అనిపిస్తుంది మీకు ఈ నలుగురు హీరోల్లో? డెఫినెట్గా అందరి దగ్గర again వర్క్ చేయాలి. బట్ ఐ లైక్, డోంట్ మిస్టేక్ మీ అదర్ ఫ్యాన్స్, డెఫినెట్గా ఎన్టీఆర్ సార్. ఓహో. బికాజ్ ఎన్టీఆర్ సార్ దగ్గర నాకు ఒక వరి కాల్డ్ నాకు ఒక క్లోజ్ రిలేషన్షిప్ ఉంది. అంటే వెన్ ఐ వాజ్ ఫైటర్, నేను ఫైటర్ అంటున్నప్పుడు కూడా ఆయన దగ్గర పని చేశాను. ఆది చాలా పిక్చర్ చేశాను. సో అప్పటి నుంచి సార్ని పలక ఇప్పుడు దాకా వార్ 2లో కూడా క్లైమాక్స్ సార్తో చేశాను. సో ఐ లైక్ టు వర్క్ యాజ్ అ బ్రదర్ యాక్చువల్లీ. సో ఎవ్రీవన్ ఈజ్ లైక్ మై కోచ్. ఐ లైక్ ఆల్ ద యాక్టర్స్ బట్ ఈజ్ లైక్ మై బ్రదర్ యాక్చువల్లీ. You are also like Vijay Sethupathi sir only. He is introvert. Recently we met him for sir madam promotions. He won't talk, just he'll smile. Only 1 mark answers he will give. Like that only you'll also talk. Half mark answer. Half mark. Ayyo. Yeah, please continue. Thank you so much. August. Okay. Okay. Phoenix is gonna come in Telugu. I think everyone will love it. Thank you, Analars Master, for giving me this opportunity, and Raj Lakshmi ma'am, and thank you, Basha sir, for writing the dialogues, and Varsha, thank you so much, sir, Dhanajayan sir, thank you so much for taking this movie to the Telugu industry. Yeah, thank you all. And how do you say I love you? ఎలా చెప్పాలి? మీ అందరినీ నేను ప్రేమిస్తున్నాను. అందరినీ మీ అందరినీ నేను ప్రేమిస్తున్నాను. నేను ప్రేమిస్తున్నాను. మీ ప్రేమను కూడా నాకు ఇవ్వండి. మీ ప్రేమని నాకు ఇవ్వండి. నాకు ఇవ్వండి. Yes. Yes. I love you all. Yes. Thank you so much. Thank you so much. And who is your favorite hero in Tollywood, in Telugu? Recent time లో మీరు చూసిన తెలుగు సినిమా? I like Aisha. No, I didn't see sir madam. చూడలేదంట. I saw Hit 3. Hit 3. Okay, Nani garu's film. I'm very great fan of Mahesh Babu sir. Mahesh Babu garu. I used to see his style and all. I love his style. ఓకే, అయితే మహేష్ బాబు గారి డైలాగ్ ఒకటి చెప్తాం మనం ఇప్పుడు.
నేను చెప్తాను, ఐ టెల్ యూ. People is వి ఆల్ నో దట్ మనం ఆయన ఎగ్జాక్ట్ గా దింపలేము ఆయన డైలాగ్ అని, కానీ ట్రై చేద్దాం అట్లీస్ట్ మనం. ఓకే ఓకే. ఓ ఎస్, మా ఫీనిక్స్ టీమ్ అందరి తరఫున మా సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి హ్యాపీయెస్ట్ బర్త్డే. ఎస్, మీరు కూడా చెప్పండి. happy birthday Mahesh Babu sir. ఎస్. సో ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దు, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దు, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దు, ఆడే పండుగాడు నేనే పండుగ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. నాట్ ఓన్లీ సూర్య, ఇంకా ఒక 25 బాయ్స్ ఉన్నారు ఈ పిక్చర్లో, అందరూ న్యూ లాంచే. సో అలాంటి చేసినప్పుడు మనకి ఒక ట్రయల్ ఇవ్వాలి ఆయనకు. ఆ ట్రయల్ కోసం మనకి ప్రొడ్యూసర్ దగ్గర చెప్పి ఒక MMA రియల్ టోర్నమెంటే కండక్ట్ చేశాను నేను. కండక్ట్ చేసి ఆల్ ఓవర్ ఇండియాలో కాల్ఫర్ వచ్చి లాట్ ఆఫ్ ఫైటర్ వచ్చారు. ఆ రియల్ ఫైట్ కూడా మనకి ఒక షూట్ చేసాం, మన ఫిల్మ్ లాగానే మల్టిపుల్ ఒక 9-10 కెమెరాస్ పెట్టి రియల్ ఫైట్ కూడా షూట్ చేసి ఆయన దగ్గర పర్మిషన్ తీసుకుని ఆ ఫుటేజెస్ కూడా పిక్చర్లో ఉంది. సో ఆ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు మనకి ఇది రియల్ ఫిల్మా అని ఒక డౌట్ వస్తుంది. అంతలోపు వి ట్రైడ్ హార్డ్ వర్క్. మీరు పనిచేసిన జవాను అలాగే నేషనల్ అవార్డు కొట్టేశాడు హీరో. మీ ఫీలింగ్స్, మీరు ఎలా ఉన్నారు దీని మీద? సో హ్యాపీ సార్, సో హ్యాపీ. అండ్ ఫస్ట్ టైం SRK సార్ గట్టి ఆయనకి ఏం చెప్పారా, ఫీలింగ్స్ వ్యక్తం చేశారా? లేదు, యాక్చువల్లీ యూఎస్ యాక్చువల్లీ వచ్చారు, దానికోసం వచ్చారు. వీఆర్ హ్యాపీ. గివ్ సోషల్ మీడియా కూడా ఒక థ్యాంక్స్ చెప్పి అందరికీ, మన టీంకి అట్లీకి అందరికీ చెప్పారు. సో వీఆర్ హ్యాపీ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. Hi Surya. Hi. Hello sir. Super on screen. Thank you so much. And my question is like Telugu adagana leda Tamil or question asking. Anything is fine sir. If I don't understand, I'll ask. Your Appa is not acting that like action, mass action, not in that. He's in the proper drama. Yes. And so he said anything, he missed the on screen, he wants to do that action film. Otherwise, why you chosen the first film as an action film? Mass action film. No, not like that sir. Basically I love action sir. I just love it, that's all. So you have given any suggestions to do this, that? No, nothing sir. It is all me. It's just me and him planned everything, then it went. Abhida must fight armichide. And master given 1.5 year Yeah, that was training. That's acting and fights also. Yes. So which is the easiest and which is the tough, and how you prepared for the action sequence? I think emotional scenes are a bit hard than the fight sequence, because I believe that's my personal. Yeah. Acting in the sense when there is a lot of emotional scenes in the movie, that was very difficult for me because I was training for 1.5 years for the stunt. That was easier for me. Yeah, that's all. Okay. And this first film, Tamil is given mixed reports. Someone likes the action in other parts, some Yes. bits. So what are your next plans, future plans, and which films you are selecting, which genre you are planning? I have no idea, sir. I'm just listening to the stories and just move forward with that. Whichever film I like, I'm just going with that, sir. All the best. ప్రాసెస్లో ఎలాంటి ఎలిమెంట్స్ మిమ్మల్ని ఎనర్జీ ఇచ్చింది, ఎలాంటి కిక్ ఉండబోతుంది ఆడియన్స్కి చూసినప్పుడు? ఇందులో ఒక ఎలిమెంట్ కాదండి, యాక్షన్ అంటున్నాం కానీ యాక్షన్ అనేది మెయిన్ బ్యాక్డ్రాప్, కానీ దీంట్లో ఒక లవ్ ఉంది, సెంటిమెంట్ ఉంది, ఎమోషన్ ఉంది, అన్నీ ఉన్నాయి దీంట్లో. ఇవన్నీ నాకు మంచి బూస్ట్ ఇచ్చింది. ఎందుకంటే మాకు ఏదైనా కొంచెం డౌన్ అవుతున్నప్పుడు ఒక MMA ఎపిసోడ్ ఒకటి ఉంది, ఒక 10 నిమిషాలు ఉంటుంది. అది చూస్తే మళ్ళీ లెగ్స్ కూర్చుంటాం మనం, అంత ఊపు వచ్చే ఇదనమాట అది. తర్వాత మంచి మన ఆర్టిస్ట్స్ అందరికి మంచి వాయిస్లు పెట్టి చేసాం అనమాట. అందరూ అలా చేస్తారు, కానీ డెఫినెట్గా ఇది బాగా రిచ్గా అనిపించింది నాకు సినిమా. అందుకే బాగా కాన్సన్ట్రేట్ చేసి ఇంట్రెస్ట్ తీసుకొని మరీ చేశాను. డబ్బింగ్ కార్యక్రమాలు అన్ని కూడా పూర్తి అయిపోయినాయి, పాటలు కూడా పూర్తి అయినాయి. చూసా ఒక సాంగ్ కూడా వచ్చింది, ఇరగదీస్తామని. అంతే, ఇరగదీశారు డైరెక్టర్ గారు, సినిమా ఇరగదీస్తుంది. మనం చాలా పిక్చర్ చేస్తున్నాం, చాలా పెద్ద పిక్చర్ అని, కమర్షియల్ యాక్షన్స్ అన్నీ చేస్తున్నాం. బట్ ఈ పిక్చర్లో ఒక న్యూగా ఒక డిఫరెంట్ ఒకటి ట్రై చేయాలని ఒక ఐడియా. ఈవెన్ దో ఈ స్క్రిప్ట్ కూడా చూస్తే ఈ ఏజ్ గ్రూప్లో ఉంటుంది, అందరూ పెద్ద పెద్ద విల్లన్స్లు, పెద్ద ఫైటర్స్ అలా ఏమి ఉండదు. బట్ ఇట్ లుక్స్ వెరీ రా అండ్ రియల్. అండ్ ఒక ఇంపార్టెంట్ ఈ పిక్చర్లో వచ్చి మీరు యాక్షన్ చూస్తే చాలా బాగుంటుంది, డెఫినెట్లీ ఐ కెన్ సే దట్. బట్ ఒక్క రోపు కూడా లేదు,
ఒక డ్యూప్ కూడా లేదు ఈ పిక్చర్లో. దట్స్ ఓన్లీ రీజన్ నాకు ఆ 1.5 year పట్టింది. అన్ని ఫైటర్స్లో, అన్ని బాయ్స్లో, అన్ని యాక్టర్స్కి నేను ఫుల్ ట్రైనింగ్ ఇచ్చేసాను. అది ఒక న్యూ ట్రై సార్. అది ఆ న్యూ ట్రై వచ్చి నేను ఇక్కడే చేసుకోవచ్చు. ఒక న్యూ కొత్త వాటి దగ్గర చేసుకోవచ్చు. కమర్షియల్ పిక్చర్లో అది నాకు ఐ డోంట్ గెట్ ఆపర్చునిటీ. సో వాంట్ టు ఎక్స్ప్లోర్ సంథింగ్ న్యూ. I did this film, that's all. Surya, during the shoot, injuries జరిగినాయా? During the shoot, you got any injuries? No, sir. Because no ropes, no dupes. No, I have not got single injury. Full safe. Yeah, full safe. Not only Surya sir, no one get injured in the film. I can say very happily as action director. That's a great sir. ధనంజయ్ గారు సార్, అంటే ఎప్పుడు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు? అంటే ఎలాంటి రిలీజ్ చూడబోతున్నాం? అంటే ఒక వెంకటేష్ గారు చెప్పారు, ఏషియన్ సినిమా సునీల్ గారు చెప్పారు. ఆయన చూసి సాంగ్, యాక్షన్ సీక్వెన్స్ చూసి ఆయన చెప్పే ఒకే మాట, ఈ సో ఇంప్రెసివ్ సూర్య. ఆయన చెప్పారు, సూర్య ఇంత మంచి యాక్షన్ సీక్వెన్స్, ఒక మంచి హీరో వచ్చేసారు మనకి, ఈ కరెక్ట్ గా మనం రిలీజ్ చేయాలా, కొంచెం వెయిట్ చేయండి, ఈ రోజు ఇంట్రొడక్షన్ చేయండి టీజర్ అని, ఆ తర్వాత నేను డేట్ చెప్తాను, ఆ డేట్ లో మనం రిలీజ్ చేద్దాం చెప్పారు. సార్ అడిగారు కదా, ఒక క్వశ్చన్ అడిగారు ఈ ఫిల్మ్ లో ఏం పాయింట్ అని. రెండు జవాబు చెప్పాలా. ఒకటి, ఓటీటీ రిలీజ్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది, వాళ్ళు అడిగారు ఈ మంత్ రిలీజ్ చేయాలని. ఆయన ఎంత గొప్పతనం అంటే, లేదు తెలుగు రిలీజ్ అయిన తర్వాతే నేను ఓటీటీలు ఇస్తానని చెప్పి అనలర్స్ గారు చెప్పారు. నేను చెప్పాను, ఏం సార్ ఇది ఓటీటీ డీల్ రావడమే మన కష్టం, మీరేంటో ఆ తర్వాత చేయాలంటే, లేదు సార్ మనం తెలుగు ప్రేక్షకులు ఓటీటీలో చూడకూడదు, మన ఫిల్మ్ ఫస్ట్ పెద్ద స్క్రీన్ లో చూడాలా, ఆ తర్వాత మనం ఓటీటీ రిలీజ్ చేయని పెండింగ్ పెట్టేశాము. ఓటీటీ వాళ్ళు ఫాలో చేస్తూనే ఉన్నారు, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు మనం కంటెంట్ ఇస్తారని. సో అనలస్ గారు, కంగ్రాట్స్ టు యూ ఫర్ యువర్ కాన్ఫిడెన్స్ టు రిలీజ్ ద ఫిల్మ్ ఫస్ట్ ఇన్ థియేటర్ ఫర్ తెలుగు ఆడియన్స్, ఆ తర్వాత ఓటీటీ రావాలని. మీరు అడిగారు కదా కాన్సెప్ట్ ఏంటి అని. ఆయన ఒక కాన్సెప్ట్ ఈ ఫిల్మ్ లో ఉంది, అది క్లైమాక్స్ లో వస్తుంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఐ రియలీ లైక్ ద ఫిల్మ్. ఈ టాక్స్ అబౌట్ అండర్ ప్రివిలేజ్ పీపుల్ ఉన్నారు కదా, పేదవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు పైకి రాకూడదా, మీకు ప్రాబ్లం ఏమిటి, అదే ఫైనల్ డైలాగ్ ఉంటుంది. అనరస్ గారు ఆ ట్రేషర్ వస్తుంది. అதாவது ఏం అడుగుతున్నారంటే, ఈ పేదవాళ్ళు చెప్పారు కదా, వాళ్ళు పైకి రాకూడదు, ఆ ప్రాబ్లమా మీకు, లేదంటే మేమే రాకూడదని ప్రాబ్లమా? సో ఆ కాన్సెప్ట్ లో ఒక కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ప్రివిలేజ్ పీపుల్ అండ్ అండర్ ప్రివిలేజ్ పీపుల్, అదే ఈ ఫిల్మ్ అనమాట. ప్రివిలేజ్ పీపుల్ అంటే వాళ్ళు ఎప్పుడైనా గెలియాలా, వారు ఎప్పుడే గెలిచింది రావాలా, వాళ్ళకే అన్ని ప్రివిలేజ్ రావాలా, అలా ఉండకూడదు కదా, ప్రతి వాళ్ళకి ఒక ఆపర్చునిటీ రావాలా. ఈ ఫిల్మ్ దస్ కాన్సెప్ట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఎవ్రీబడి టాలెంటెడ్ షుడ్ గెట్ అన్ ఆపర్చునిటీ, అదే ఈ కాన్సెప్ట్ అనమాట. సో అలా ఉన్నప్పుడు డెఫినెట్ గా రిచ్ పీపుల్ విల్ నాట్ అక్సెప్ట్ ఇట్, దే విల్ నాట్ టాలరేట్ అండర్ ప్రివిలేజ్ పీపుల్ గెలవడం. సో అందువల్ల ఆ కాన్ఫ్లిక్టే ఇది వస్తుంది. సో ఇట్స్ అ వెరీ గుడ్ కాన్సెప్ట్ ఈస్ పిక్డ్ అప్. దట్స్ వై ఈ చూసింగ్ దట్ ఐడియా ఆఫ్ అండర్ ప్రివిలేజ్ పీపుల్, వాళ్ళ స్ట్రగుల్, ఆ తర్వాత వాళ్ళు ఎలా గెలుస్తున్నారు ఈ గేమ్లో, ఆ తర్వాత వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏమిటి, ఇలా ఫిల్మ్ మొత్తం ఎమోషనల్ గా వెళ్తుంది ఈ కాన్సెప్ట్ లో. సార్ రిలీజ్ తొందరగా వస్తుంది. అండ్ ఐ థింక్ సూర్య గాట్ వెరీ గుడ్ అప్రిసియేషన్ ఫ్రమ్ యూ, యుల్ బి వెరీ వెరీ హ్యాపీ. సార్ విజయ్ గారు ఏమైనా ప్రమోషన్స్ కి ఇన్వాల్వ్ అవుతారా తెలుగులో? 100% వస్తారండి. నేను అనలర్స్ గారు చెప్పారు, విజయ్ గారు డెఫినెట్ గా వస్తారని. అక్కడ ఆయన మేనేజర్ గారు అనుకున్నారు. ఇక్కడ విజయ్ సేతుపతి గారి సినిమా చూసిన తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి సార్, ఏంటి ఆయన ఇచ్చిన రివ్యూ? ఈస్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ హిస్ సన్. ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్, ఈజ్ సో హ్యాపీ. అండ్ తమిళ్లో ప్రమోషన్ లో వచ్చి ఆయన చాలా ప్రౌడ్ గా చెప్పారు, ఈ నెవర్ ఎక్స్పెక్టెడ్ హిస్ సన్ టు వర్క్ సో హార్డ్ అండ్ సో కన్విన్సింగ్లీ యాక్షన్ సీక్వెన్స్ లో ఇంత చేయడం ఆయనకి సర్ప్రైజ్ అనమాట. ఎందుకంటే ఈ జస్ట్ 19-20 అండి, ఈ ఏజ్ లో ఇంత హార్డ్ వర్క్ చేయడం, 2 years ప్రిపరేషన్ చేయడం, ఇంత ట్రైనింగ్ 1.5 years అంటే ఒక చాలా ఈజీగా వాళ్ళు రొమాంటిక్ ఫిల్మ్ చేయవచ్చు. ఇంత లోపల ఆయన ఒక 2-3 ఫిల్మ్ చేయవచ్చు. ఆయన అది లేదండి, నేను ఏం ఫస్ట్ ఫిల్మ్ ఎంత యాక్షన్ కావాలో అంత నేను చేస్తాను, ట్రైనింగ్ చేసుకుంటాను, నేర్చుకుంటానని చెప్పి ఆయన ప్రిపేర్ చేయరు కదా. I think that's confidence of the boy, and he's got that conviction that ఒక రోల్ కోసం నేను ఎంత ప్రయత్నాన్ని చేస్తానని సూర్య గారు చేస్తున్నారు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ, యూ గోన్ గో ప్లేసెస్ మ్యాన్. సో ఇప్పుడు నేను చెప్పాను, చాలా హార్డ్ వర్క్ పెట్టామా, నెక్స్ట్ 2 ఫిల్మ్ ఒక రొమాంటిక్ ఫిల్మ్ చెయ్యి, కొంచెం ఈజీగా చేసి ఆ తర్వాత యాక్షన్ వెళ్ళమని చెప్పాను. నేను చేస్తాను సార్, బట్ కరెక్ట్గా కాన్సెప్ట్ మన స్టోరీ దొరికిందంటే నేను చేస్తానని చెప్తున్నారు. హిస్ ఫాదర్ ఈస్ కంప్లీట్లీ గివెన్ ఫ్రీడమ్, దట్స్ వాట్ ఐ నో ఫ్రమ్ ఆల్ ది ఇంటర్వ్యూస్. ఆయన చెప్పిన ఒకే మాట ఏమిటంటే, నా సన్నికి నేను ఏం ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు, ఆయన ఏం కావాలో ఆయన చేయవచ్చు ఫిల్మ్, మై సపోర్ట్ విల్ బి దేర్, అంతే. ఇప్పుడు తెలుగు రిలీజ్లో నేను చెప్పినప్పుడు
అనలర్స్ గారు చెప్పారు, సార్ చెప్పారు, డేట్ చెప్పండి, నేను వస్తాను. డెఫినెట్గా ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇంట్రడ్యూస్ మై సన్ టు ద తెలుగు ఆడియన్స్. ఇప్పుడు ఫస్ట్ ఇంట్రొడక్షన్ చేసి వచ్చేయండి టీజర్ ప్రోగ్రామ్, ఆ తర్వాత మేము వస్తామని చెప్పారు. ఒక పెద్ద ఈవెంట్ తొందరగా చేస్తున్నాము, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్, రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేస్తున్నాం. వెరీ బెస్ట్ అండ్ వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఫినిక్స్ లో? అంటే లైక్ ద గర్ల్ నెక్స్ట్ ద డోర్ లాగానా, ఆర్ ఎల్స్ యూ టు హ్యావ్ సమ్ యాక్షన్ సీన్స్ ఏమన్నా? డైరెక్టర్ నేను చూస్తున్నాను, నేను చెప్పాను. సో సో ఇట్లా యాక్చువల్లీ ఇట్స్ ఆల్ అబౌట్ వన్ మ్యాన్ షో. సో హీ ఈస్ ద ఫేస్ ఆఫ్ ద ఫిలిం. సో ఐఎమ్ డూయింగ్ మై పార్ట్. ఎవ్రీవన్ హ్యాస్ అన్ ఈక్వల్ రోల్ ఇన్ ఇట్. సో అంటే ఒక్కొక్క క్యారెక్టర్గా అలా చెప్పగలను, కానీ ఉంటుంది మనకి. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సూర్య గారు, సో వెల్కమ్ టు టాలీవుడ్. Thank you. All the very best. And tell us what one quality you like from your dad that you want to showcase in films. The love towards his work and the dedication towards his work, Okay. maybe that makes me more impressive. Okay. What is the what thing dad said after watching the movie to you? He said that I didn't expect you. I didn't expect this from you. That's all. Okay. All the very best. Yeah. So, Sugaru.